హాయ్ హలో నమస్తే వణక్కం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఫజ్జీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమందరం కూడా చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. ఈరోజైతే రోజు ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది. ఎక్కడికైనా వెళ్దామనేసి అనుకుంటూ ఉన్నాం బయటికి. నేనైతే హాలిడేస్ వచ్చాయి బక్రీద్ పండగ అనేసి నేను మా రిలేటివ్స్ వాళ్ళ ఊరికి అయితే వచ్చానండి. దగ్గరే, మా ఊరు దగ్గరలోనే. అక్కడ ఒక పాత డ్యామ్ ఉంది. అంటే మన సాగర్ కాలువలో నుంచి వాటర్ అన్నీ అక్కడికి పంపిస్తారు. అక్కడ అంతా ఫిల్టర్ చేసి అంతా క్లోరినేషన్ అదంతా చేసిన తర్వాత మళ్ళీ ట్యాంకీలకు నింపేసి ఇళ్ళకి పంపిస్తారు కదా, అలాంటి డ్యామ్ అయితే ఉందండి ఇక్కడ. ఇది చూడడానికి అనేసి మేము వచ్చాము. లాస్ట్ టైం కూడా వచ్చాము ఇక్కడికి 4 years బ్యాక్. ఈ పిక్నిక్ పాయింట్ కూడా అండి ఇది. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉదయాన్నే వండుకొనేసి అన్నీ తెచ్చుకొని ఆ చెట్ల కింద కూర్చొని తిని ఈవినింగ్ అయితే వెళ్తూ ఉంటారు. ఇలాగే మేము లాస్ట్ టైం కూడా వచ్చామండి, అందరూ ఒక 20 members వరకు. ఇక్కడ చూడండి, ఆ తొట్టిలో వాటర్ అనేది స్టోర్ చేస్తున్నారు, ఆ తర్వాత ట్యాంక్స్కి పంపిస్తారు. అక్కడ ట్యాంకీలు ఉన్నాయి కదా, అది ఆ చెట్టే అక్కడ పిక్నిక్ పాయింట్ అండి. ఇప్పుడు అదంతా పగిలిపోయింది, వేర్లు ఎక్కువ వచ్చేసి ఈ దీంట్లోకి పంపిస్తారండి వాటర్ అనేది. అదంతా క్లోరినేషన్ చేసేది, మనకంత తెలీదు. అడుగుదామని నేను అనుకున్నాను అక్కడ వాళ్ళని, కానీ అక్కడ ఎవరు కనిపించలేదు నాకు. చూడండి, వాటర్ అనేది ఇందులోకి స్టోర్ చేశారు. అక్కడ స్టోర్ చేసేసి మళ్ళీ ట్యాంకీలోకి నింపుతారంట. మేమైతే వచ్చామండి ఇక్కడికి, చాలా బాగా ఎంజాయ్ చేసాం. తినడానికి కూడా చాలా తెచ్చుకున్నాము అన్నీ. మాకైతే ఒక కోతులు ఎదురైంది, ఇంకేం చేయాలో అర్థం కాక అన్నీ వాటికి ఇచ్చేసి సైలెంట్గా కూర్చున్నాము. ఇది పైనుంచి అండి, చాలా బాగుండిద్ది పీస్ఫుల్గా చూస్తుంటే. అక్కడ పక్కనే కొండ కూడా ఉందండి. చూడండి, బాగా రోడ్డు వేశారు కంకరతోటి. మేమైతే ఈవినింగ్ 4 అలా బయలుదేరాము. అక్కడికి వెళ్ళేసరికి 4:30 అలా అయింది. ఒక 1 hour ఉండేసి మేము మళ్ళీ రిటర్న్ అయ్యాము. కొంచెం ముందు వెళ్ళినా బాగుండేది అనిపించింది. అప్పటికే ఎండ చాలా ఎక్కువ ఉందని చెప్పి ఆ టైంలో బయలుదేరామండి. పోయినసారి లాస్ట్ టైం వచ్చినప్పటికైతే ఇక్కడికి ఆ వాటర్లో అయితే దిగాము. చాలా ఎక్కువ ఉండేది వాటరు, ఈ చెట్ల వరకు అయితే ఉండేవి, ఇప్పుడు తక్కువ ఉన్నాయి. ఇది చూడండి, ఈ కొండ దగ్గరే దానికి ఆనుకొని ఉండిద్ది ఆ డ్యామ్కి. దీంట్లో అయితే జానపండ్లు ఉన్నాయండి, జానపండ్ల చెట్లు. నాకైతే అవి అంటే చాలా ఇష్టం అండి, జానపండ్లు. నేనైతే అనుకోలేదు ఇక్కడ ఉంటాయని. ఇక్కడ కొంచెం దూరం నడవగానే అన్నీ ఇవే చెట్లు అండి. నా మనసు అయితే అస్సలు ఆగలేదు, ఆ చెట్ల మీద అయితే పడ్డానండి. చాలా బాగున్నాయండి, ఫుల్గా ఉన్నాయి అసలు చెట్టుకి. అన్నీ మేము కొన్ని అయితే కోసాము. నా చున్నీ వేసి కింద పరిచి అన్నీ కొడదామంటే అవి అన్నీ పచ్చి రాలుతున్నాయండి. అందుకనేసి ఒక్కోటి కోసుకుంటా ఉన్నాము. అప్పటికే 5:30 అలా అయిందండి. మళ్ళీ అది కొండ ప్రాంతం కదా, అక్కడికి ఆల్రెడీ నైట్ టైము చిరుత పులులు అవి వస్తాయంట. అందుకనేసి మా రిలేటివ్స్ ఇంకా వద్దు, చాలా లేట్ అయింది అని చెప్పేసి అంటే ఇంక బయలుదేరాము. 5 members అయితే వచ్చామండి మేము. ఇవి జానపండు ఫ్లవర్స్ అండి. విలేజ్ వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. ఇది చాలా టేస్టీగా పుల్లగా ఉంటాయి, తీయగా ఉంటాయి. హెల్తీ కూడా చాలా మంచిదంట ఇవి. కొన్ని అయితే కోసుకొచ్చాము, ఇంకోసారి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. చాలా బాగుంటాయండి. అసలు సమ్మర్ వచ్చిందంటే చాలా, నేనైతే వీటి కోసం వెయిట్ చేస్తూ ఉంటాను, ఎప్పుడెప్పుడు వస్తాయి, ఎప్పుడెప్పుడు తిందామా అనేసి. ఇయర్లీ వన్స్ కదా వచ్చేది. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా కాస్ట్లీ కూడా. ఇవి కొండ ప్రాంతాల్లోనే దొరుకుతాయి, మన పరిసరాల్లో పెరగవండి. అందుకనేసి నేను గుర్తుగా ఉంటుందని వీడియో అయితే తీశాను. ఇది చూడండి, అవి మేము కోసినవి. చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి, అందరం తిన్నాము. మీ ఊర్లో కూడా దొరికితే ఖచ్చితంగా టేస్ట్ చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.
అంతవరకు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.